సో హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ముందుగా ప్రభాస్ గారి ఫ్యాన్స్‌కి. సో ఈ యొక్క వీడియోలో 'రాజా సాబ్' వచ్చి ఇప్పటికే 3 డేస్ అనేది అవుతుందనమాట. ఈ యొక్క వీడియోలో ఈ యొక్క మూవీ అనేది 3 డేస్‌కి ఎంత కలెక్షన్ అనేది చేసింది అని చెప్పి క్లారిటీగా చెప్తాననమాట. వరల్డ్ వైడ్‌లో ఎంతొచ్చింది, షేర్ ఎంత, నెట్ ఎంత, ఓవర్సీస్ ఎంత, ఓవర్సీస్ షేర్ ఎంత, నెట్ ఎంత, అది కాకుండా మన ఇండియాలో నెట్ కలెక్షన్ అనేది ఎంత సంపాదించింది అని చెప్పి క్లారిటీగా పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాననమాట. స్టేట్ వైస్‌గా ఎంతొచ్చింది అని చెప్పి పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఎవరు మిస్ చేయొద్దు. వీడియోని ఎండ్ వరకు చూడండి. అది కాకుండా కొత్త వాళ్ళు వచ్చి చూస్తున్నారనమాట. సో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వచ్చేదానికి. ఓకేనా? ఇండియన్ నెట్ కలెక్షన్‌లో చూసుకున్నట్లయితే 101.080 లాక్స్ అనేది ఉందన్నమాట. అంటే 101 కోట్ల 100 కోట్ల పైనే ఉందన్నమాట. అంటే 101 కోట్ల 8 లక్షలైతే ఉందన్నమాట ప్రస్తుతానికి. ఇక చూసుకున్నట్లయితే ప్రీమియర్ షోల ద్వారా ఇంతకు ముందే చెప్పాను 9.15 లక్షలైతే ఉందన్నమాట. ఇక్కడికి క్లారిటీ. ఓకేనా? ఈ యొక్క డే 3 అనేది గడుస్తుంది కాబట్టి ఇది ఒక లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది ఖచ్చితంగా, కంపల్సరీ. ఓకేనా? ఈ యొక్క డే 3 అనేది ఎంత కలెక్షన్ చేసింది తీరా చూసుకుంటే ఈ యొక్క డే 3 అనేది 12.18 లక్షలైతే సంపాదించింది అనమాట. ఈ రోజు ప్రస్తుతానికి బాగానే వచ్చింది ఒక రకంగా. అది ఏ స్టేట్లలో ఎంత వచ్చింది ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్తా. అంటే రేపు మార్నింగ్ అనేది తెలుస్తుంది స్టేట్ వైజ్గా ఎంత వచ్చింది ఏంటి అనేది. ఓకేనా? ఇప్పుడే తెలియదు. ఎవరైనా చెప్పినా కానీ ఇంకా నమ్మాలో నమ్మకూడదు, అది మీ ఇష్టం అనమాట. మనమేం చేయలేం దానికి. ఇక్కడ చూసుకున్నట్లయితే డే 1 53.75 లక్షలైతే సంపాదించింది అనమాట డే 1. ఓకేనా? తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం చూసుకున్నట్లయితే తెలుగులో వచ్చి 47 కోట్లు, హిందీలో వచ్చి 6 కోట్లు, తమిళ్లో వచ్చి 55 లక్షలు, మలయాళంలో వచ్చి 1 లక్ష, కర్ణాటకలో వచ్చి 1 లక్ష అనమాట. డే 2 వచ్చే సమయానికి మొత్తంగా 26 లక్షలు అయితే సంపాదించింది అనమాట డే 2. ఓకేనా? ఓన్లీ మన తెలుగులోనే 20.65 లక్షలు అయితే సంపాదించింది అనమాట. హిందీలో వచ్చి 5 కోట్ల 1 లక్ష, తమిళ్లో వచ్చి 15 లక్షలు, కర్ణాటకలో వచ్చి 6 లక్షలు, మలయాళంలో వచ్చి 4 లక్షలు అనమాట. ఓకేనా? ఇక్కడికి క్లారిటీ. డే 3 చూసుకున్నట్లయితే 12.18 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఓకేనా? ఇక్కడ క్లారిటీ. ప్రస్తుతానికి దీనికి గ్రాస్ పరంగానే ఎక్కువగానే వచ్చింది, అది కూడా చెప్తా. నాది చిన్న మనవండి. ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఇంతకు ముందు వీడియోలో నేను ఒకటి చెప్పా, ఈ యొక్క రీలోడ్ వర్షన్ అనేది యాడ్ చేయలేదు అది ఇది అని చెప్పి. మార్నింగ్ వెళ్ళిన తర్వాత నాకైతే యాడ్ చేయలేదు అనమాట. ఇప్పుడేమో యాడ్ చేసినట్టున్నారు. ఇప్పుడు యూట్యూబ్లో సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అనేది అవుతుంది అనమాట. ఇక ఈ యొక్క మూవీ అనేది ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తుంది అనేది ఇక చూడాలి. మనశంకర్ వరప్రసాద్ కూడా ఈ రోజు ప్రీమియర్ షో పడుతుంది. ఓకేనా? రాజాసాబ్కి ఒక రకంగా రిస్క్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనశంకర్ వరప్రసాద్ ఒకసారి అంటే 2-3 రోజుల దాకా అసలు అన్ని హాల్స్ అంతా బుకింగ్ అనమాట. టోటల్ ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అక్కడికి. ఈ యొక్క మూవీ అనేది కూడా ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అని చెప్పి దీనికి సంబంధించి యూఎస్ఏ రివ్యూ కూడా నేను చెప్పున్నా. దీని వెనకాలే ఉంటుంది అంటే మూవీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుందని. ఓకేనా? చిరంజీవి గారి క్యారెక్టర్ ఏంటి, మళ్ళీ వచ్చి వెంకీ గారి క్యారెక్టర్ ఏంటి, నయనతార గారు, వీళ్ళిద్దరూ ఎలా విడిపోతారు, వీళ్ళు చేసే పని ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్పున్నా. దీని వెనకాలే ఉంటుంది వీడియో. ఒకసారి వెళ్ళి చూడండి, చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. దానికి సంబంధించి ఒక టాప్ కూడా బయటకు వచ్చింది, ఈ వీడియోలో చెప్పున్నా. ఓకేనా? ఇక చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గా షేర్ ఎంత, నెట్ ఎంత, గ్రాస్ ఎంత, ఓవర్సీస్ ఎంత అని చెప్పి చూసుకున్నట్లయితే రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా బాగానే కలెక్షన్ అనేది చేస్తుందండి. ఓకేనా? సండే కాబట్టి బాగానే కలెక్షన్ అనేది వస్తుంది అనమాట. ఓన్లీ మన ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే 12 కోట్లు వచ్చింది ఈ రోజు, ఓన్లీ మన ఇండియన్ గ్రాస్ లో. ఓకేనా? 3వ రోజుకి, అంటే టోటల్ గా కాదు, ఓన్లీ ఈ యొక్క 3వ రోజుకి వరకే 12 కోట్లు వచ్చింది అనమాట. అప్పుడు అర్థం చేసుకోండి. ఇక ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే ఇప్పటికే 110 కోట్ల పైనే ఉందన్నమాట. అంటే టోటల్ గా 115 కోట్లు అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి. ఓకేనా? ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే ఇక టోటల్ గా వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకున్నట్లయితే 145 కోట్లు అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి. ఓకేనా? ఇది పెరిగే అవకాశం ఉంది. ఇది లైవ్ డేటా అండి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఈ యొక్క డేటా అనేది మారిపోతుంది. ఒకవేళ 150 కోట్లకు కూడా వచ్చి వీళ్ళు అఫీషియల్ గా ఇప్పటిదాకా ఎటువంటి అఫీషియల్ పోస్టర్ అనేది కూడా వదల్లా. ఓకేనా? టోటల్ గ్రాస్ ఎంత అది కానీ వదిలితే క్లారిటీగా చెప్పొచ్చు మూవీ అనేది గట్టెక్కిందా లేదా అని. దీని బడ్జెట్ వచ్చే 300 నుంచి 350 కోట్ల దాకా ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఈ మూవీకి అనేది ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్, మళ్ళీ వచ్చి రవితేజ గారిది, మళ్ళీ వచ్చి చిన్న సినిమాలు ఉన్నాయి. అనగనగా ఏదో ఒక ధీర, మహారాజా అని చెప్పి. ఈ మూవీస్ వచ్చిన తర్వాత రిస్కా లేదా అని చెప్పి ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది అనమాట. వీళ్ళు అఫీషియల్గా గ్రాస్ ఎంత వచ్చింది, ముందు మనకు మెయిన్ అదే కావాల్సింది. గ్రాస్ ఎంత వచ్చింది,
ఈ యొక్క జిఎస్టీ అనేది ఎంత పోయింది, ఓకేనా, జిఎస్టీ అనేది ఎంత పోయింది, ముందు గ్రాస్ పరంగా ఎంత వచ్చిందని చెప్పి క్లియర్ అయితే ఒక అఫీషియల్ పోస్ట్ అనేది కానీ వదిలితే అప్పుడు ప్రొడ్యూసర్కి షేర్ అనేది ఎంత వస్తుంది, ఎంత పోతుంది అని చెప్పి ఒక ఇన్స్టిమేషన్ వేసుకోవచ్చు. ఓకే, లాభం వచ్చిందా రాలేదా అని అప్పుడు చెప్పొచ్చు అనమాట, వీళ్ళు గట్టెక్కారా లేదా అని. సో అదనమాట. ఇక ఓవర్సీస్లో చూసుకున్నట్లయితే 40 కోట్లు అయితే వచ్చిందనమాట ప్రస్తుతానికి, ఓకేనా, ఓవర్సీస్లో. సో 35 కోట్లు అయితే ఉంది. 40 కోట్లు ఈ రోజు గడిచిందంటే వచ్చేస్తుంది కన్ఫామ్, ఓకేనా. ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ చెప్పాను 110 కోట్లని, ఓకేనా. సో ఇంకా టోటల్ ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 101.0 ఉందన్నమాట. అంటే 101 కోట్ల అంటే 100 కోట్ల పైన ఉందండి. సో 100 కోట్ల పైనే ఉంది కాబట్టి ఓవరాల్గా అక్కడికి ఒకరంతా సేఫ్ అనమాట. సేఫ్ జోన్లో ఉందా లేదా అని చెప్పేది ఇంకా చూద్దాం. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు వీడియో పరంగా అందిస్తానండి. సో ఇవన్నమాట కలెక్షన్స్ అనేటివి. సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకో మెయిన్ విషయం అండి, ఈ మూవీస్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఏ మూవీ అనేది హిట్ అవుతుంది ఫ్లాప్ అవుతుంది అని చెప్పి ఇప్పటివరకు ఎవరు డిక్లేర్ చేయలేదు కదా. సో మనశంకర వరప్రసాద్ వస్తుంది, తర్వాత భర్త మహాశైలు మూవీ అనేది వస్తుంది, తర్వాత వచ్చి అనగనగా నవీన్ పొట్టిశెల్లి ఏదో అతని పేరు ఉంది, నవీన్ది మూవీ ఒకటి ఉంది. సో కామెడీ యాక్టర్ అనమాట అతను. సో అతనిది అనేది మూవీ ఉంది అనమాట, ఓకేనా. వీటిలలో ఏ మూవీ అనేది మెప్పించబోతుంది అనేది తెలియట్లేదు అనమాట. ఇవన్నీ మూవీస్ ఆడిన తర్వాత కదా మనం ఏ మూవీ అనేది ది బెస్ట్ మూవీ ఏంటి అనేది మనం చెప్పగలుగుతాము, అంతే కదండి. సో ది బెస్ట్ మూవీ ఏంటి అని చెప్పి అప్పుడు చెప్పగలుగుతాం అనమాట. ఇప్పుడు దాకా మనం ఏం చెప్పలేము. సో ఈ రాజాసాబ్ విషయంలో కూడా చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు తన ఫ్యాన్సే. ఇప్పుడు సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతుంది. అసలు హిట్గానే ఉంటే సరిగ్గా ఉండుంటే అసలు హ్యాట్రిక్ కొట్టేసి ఉంటాడు అసలు ప్రభాస్ గారు. నిజంగా నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి ఒక మూవీ గురించి. సో అవన్నీ నిరాశపడ్డాయి. చూద్దాం ఎంత దూరం వెళ్తుందో ఏంటో అని. తర్వాత ఈ మూవీ వస్తుంది చిరంజీవి గారిది. ఇది వచ్చిన తర్వాత ఏమవుతుందో ఏదో తెలియదు కదా. సో అదనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ అండి, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను ప్రభాస్ గారి ఫ్యాన్స్ని. సో చాలా మంది మూవీ అనేది బాలేదు అని చెప్తున్నారు కదా. నాకైతే నచ్చింది మూవీ, ఓకేనా. నాకైతే నచ్చింది స్టోరీ పరంగా 100% నాకు చాలా బాగా నచ్చింది. నేను ఒకటి అడగతా ప్రభాస్ గారి ఫ్యాన్స్ని, నాకు రియాలిటీగా చెప్పాలి మీరు నాకు, ఓకేనా. సో వాళ్ళ నానమ్మని తన ప్రభాస్ గారు ఉన్నారు కదండి, వాళ్ళ నానమ్మ కాళ్ళని కాలుస్తుంటాడు అనమాట, ఓకేనా. మీకు అర్థమైందా లేదా అని చెప్పి నాకు తెలియాలి కదా, ఓకేనా. సో కాలుస్తున్న సమయంలో ప్రభాస్ గారు ఏం చేస్తుంటారు ఆ సమయంలో నాకు కావాలి. నాకు కామెంట్ చేసి చెప్పండి. వాళ్ళ నానమ్మ కాళ్ళు అనేటివి ఉంటుంది కదా మూవీలో. సో కాళ్ళు కాలుస్తుంటాడు, అది సంజయ్ దత్ గారు క్రియేట్ చేస్తాడనమాట ప్రభాస్ గారి విషయంలో, ఓకేనా. సో దానికి తగ్గట్టుగా మన ప్రభాస్ గారు వేరే వరల్డ్ అనేది సృష్టించుకుంటాడు. సో సృష్టించుకున్నప్పుడు ఆ యొక్క కోపాన్ని, ఆ యొక్క సహజ చక్రాల్ని ఉపయోగిస్తాడనమాట. ఆ విషయం మీకు తెలిసిందే, ఓకేనా. సో ఆ టైంలో మన ప్రభాస్ గారు ఏం చేస్తుంటాడు, తెలివైన వాళ్ళే పెడతారండి కామెంట్. నిజంగా లిటరలీ నేను చెప్తలా, అక్కడే అర్థమవుతుంది. మీరు అసలు సినిమా ఎన్నిసార్లు చూసినా కానీ మీకు అసలు సినిమా అర్థమైందా లేదా అని చెప్పి అక్కడే అర్థమవుతుంది. ప్రభాస్ గారు ఏం చేస్తుంటాడు ఆ సమయంలో నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా. నేను డిస్ప్లే మీద కూడా మెన్షన్ చేస్తా, ఎవరు కరెక్ట్గా పెట్టారు, ఈ అబ్బాయికి అర్థమైందని పేరు కూడా మెన్షన్ చేస్తా, ఓకేనా. సో ఇదండి అప్డేట్ అనేది. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట, ఓకేనా. బాయ్, మర్చిపోవద్దు.